గాడిదలు వెతకడానికి పంపించినప్పుడు వారు ఆయా దేశాల్లో సంచరించారు. ఒక దేశం వెళ్ళి చూశారు, అక్కడ కనిపించలా. ఇంకో దేశానికి వెళ్ళారు, అక్కడ కనిపించలా. ఇక ఆఖరిగా ఇంకొక దేశం ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాం అని అనుకుని వెతుక్కుంటున్నారు. ఎక్కడ కనిపించలేదు. కనిపించకపోయేసరికి తన దగ్గర ఉన్నటువంటి పనివాడు అంటారు, అయ్యా సౌలు, ఇంతగా వెతుకుతున్నాం, మనకు కనపట్టలేదు. ఈ దేశంలో దైవజనుడు ఒక ఆయన ఉన్నారండి, ఆయన పేరే సమూయేలు. ఎవరండి ఆయన? సమూయేలు. సమూయేలు అనే ఒక దైవజనుడు ఉన్నారండి. ఆయన చాలా గొప్ప దైవజనుడు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆయన ఏ మాట చెప్తే ఆ మాట జరిగిపోద్దండి. బహుశా మనం వెతుకుతున్నటువంటి ఈ గాడిదలు ఎక్కడున్నాయో ఆయనకి దేవుడు చెప్తే మనకు దొరుకుతాయండి. మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఒక్కసారి మనం ఆయన కలుద్దామంటే సౌలు అంటారు, వద్దొద్దు, మనం ఇంటికి వెళ్ళిపోదాం. మా నాన్నగారు నా కోసం కంగారు పడతారేమో, ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది, గాడిదలు దొరకలేదు, మనం తప్పిపోయామని నా తండ్రి అయినటువంటి కీషు బాధపడతాడు, వెళ్ళిపోదామంటే ఒక్కసారి వెళదాం, ఒక్కసారి దైవజనుని కలుద్దాం, ఆయన ఏం చెప్తారో. అసలు ఆయన చెప్పిన మాట ఇప్పటికీ నెరవేరలేదు అన్నదేం లేదు. ఆయన ఏం చెప్తారో అది జరిగిపోయింది ఇప్పటి వరకు. కాబట్టి మీరేమనుకోనంటే నా వెంబడి రండి అని చెప్పారు. చూడండి, సౌలు వెనకాల ఉన్నటువంటి పనివాడు ఎలాంటి జ్ఞానము కలిగిన వాడై ఉన్నారు. వెళ్ళిపోదామని వెనక్కి తిరుగుతున్నటువంటి సౌలును, వెళ్ళొద్దండి, మనం దైవజనం దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, మన గాడిదలు ఎక్కడున్నాయో చెప్పగలిగినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నారు, ఆయనకి సమస్తము తెలుసు, ఆయన చేతిలో వాడబడుతున్నటువంటి దైవజనుడే సమూయేలు, అక్కడికి పోదాం మనం. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది. గాడిదలన్నీ ఎన్ని గాడిదలు ఉన్నాయో మనకు తెలియదు. 1-2 అయితే ఉండవండి. 1-2 కోసం అంత వెతుక్కోరు. బహుశా కొన్ని వందల్లో ఉండి ఉంటాయి, కొన్ని 10ల సంఖ్యలో ఉండి ఉంటాయి. ఒక నష్టము సంభవించినప్పుడు, ఒక ఇబ్బంది సంభవించినప్పుడు, కనిపెట్టినది దొరకనప్పుడు, ఆశపడినది దొరకనప్పుడు, ఎదురు చూస్తున్నది దొరకక నిరాశతో ఉండిన మన జీవితాల్లో సౌలు పక్కన ఉన్నటువంటి పనివాడు దారి చూపించినట్టుగా, సౌలు పక్కన ఉన్నటువంటి దాసుడు దారి చూపించినట్టుగా, మీ కుటుంబాల్లో మన కుటుంబాల్లో ఎంతమంది మీకు మీరుగా దారి చూపించుకునేవారు, లేకపోతే భార్యకు భర్తగా దారి చూపించేవారు, భర్తకు భార్యగా దారి చూపించేవారు, పిల్లలకు తల్లిదండ్రులుగా దారి చూపించేవారు, తల్లిదండ్రులకు పిల్లలుగా దారి చూపించేవారు, సంఘంలో ఉన్నటువంటి వారికి దారి చూపించేవారు. ఎవరో సమస్య తీసుకొచ్చి మనకి చెప్పారు. ఏంటోనండి, ఈ మధ్య ఇంట్లో గలిబిలి, ఈయన తాగేసి వస్తాడు, ఎంతో గొడవ చేస్తాడండి, ఇంట్లో సమాధానం లేదండి, ఎవరో మనతో చెప్పారు. మనము నిజముగా సౌలు పక్కన ఉన్నటువంటి దాసుని రూపం దాల్చిన వారమైతే ఏమని చెప్పాలండి? మనసులోనేమో సంతోషించుకుంటూ, మీ కుటుంబం ఇలాగే ఉంటుంది, మీ ఆయన ఇలాగే తాగొచ్చి నీ ఇల్లంతా గొల్ల చేస్తూ ఉంటే నేను చూడాలి, మీరు ఇలాగే నాశనం అయిపోవాలని చెప్పాలా? ఏమని చెప్పాలి? దేవుని దగ్గరికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళండి? దేవుని దగ్గరికి వెళ్ళండి. నాకు తెలిసిన ఒక దేవుడు ఉన్నారండి, నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నారండి, ఆయన ప్రార్థన చేస్తే మీ సమస్యలు పోతాయండి. మీకు దొరకనటువంటి గాడిదలు ఆయన చెప్తే దొరుకుతాయండి. ఆయనకి తెలుసు మీ గాడిదలు ఎక్కడున్నాయో. 3 దేశములు మీరు వెతికిన దొరకలేదు, చూసారా? ఆయనకి చెప్తే ఆయన దొరికిస్తారు. ఆయన చెప్తారు, ఆయనకి అంతా తెలుసు. ఎందుకంటే దేవుని చేతులు ఆయన ఉన్నారు కాబట్టి దేవుడు ఏం చెప్తే ఆయన చేస్తారండి. మీరు వెనక్కి తిరిగి వెళ్ళొద్దు, మీరు విశ్వాసంలో నుండి బయటికి రావద్దు, మీరు దేవుని యొక్క పరిధిలో నుండి లోకం అనే పరిధిలోనికి వెళ్ళొద్దు, అవిశ్వాసులతో కలిసి జీవించొద్దు, ఏదో విగ్రహారాధన సంబంధమైన వాటిలోనికి పోవద్దు. యేసు ప్రభువులోనికి వచ్చాము, ఏం చేశారు మాకు ఈ దేవుడు, మరలా మేము ముందు వచ్చిన మార్గంలోనికి వెళతామంటున్నారే, వెళ్ళకండి. మీరు వెళితే ఏమీ దొరకదు. సౌలు ఒకవేళ తన దాసుని మాట వినకుండా వెనక్కి తిరిగితే గాడిదలు దొరికేవి కాదు, ఖచ్చితంగా దొరికేవి కాదు. తన ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారి చేతిలో తిట్లు తినడమే ఖాయం. దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉంది. ఏంటది? సౌలుని రాజుగా చేయాలని. ఆ ప్రణాళికకు దూరం అయిపోయేవాడు. ఒక శ్రమ ఎందుకు వస్తుందంటే నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికే వస్తుంది.
సౌలు జీవిత ప్రకారం మనం చూసుకుంటే సౌలు జీవితంలో గాడిదలు ఎందుకు తప్పిపోయినాయి, వారి ఆస్తి ఎందుకు పోయి వారికి నష్టము కలిగింది, ఒక్కొక్క గాడిదను కొనాలంటే ఇప్పుడు ఎంత రేట్ అవుతుంది, అవన్నీ కోల్పోయారు, నష్టపోయారు, బాధలో ఉన్నారు, వెతుకుతున్నారు, దొరకట్లా. ఈ బాధ ఎందుకు వచ్చిందో తెలుసా అండి? గాడిదలన్నీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటే సౌలు వెతకడానికి బయటకు వస్తారా? బయటకు వచ్చి సమూయేలును కలుస్తారా? సమూయేలును కలిసిన తర్వాత అభిషేకించబడతారా? ఇవేమీ జరగవు. ఒక సమస్య సౌలును బయటికి తీసుకొచ్చింది, వెతికేలాగా 4-5 దేశాలు తిప్పింది, దైవజనుని దగ్గరకు తీసుకుని పోయింది, దేవుని యొక్క ప్రణాళికను సౌలు పక్షంగా నెరవేర్చింది. నా జీవితంలో ఈ కష్టం ఎందుకు, నా జీవితంలో ఈ బాధ ఎందుకు, నా జీవితంలో ఈ శోధన ఏంటి, నా జీవితంలో ఈ కన్నీరేంటి, నా జీవితంలో జరగనటువంటి ఈ కార్యములేంటి, అసలు నా బ్రతుకేంటి? చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న ఇదే. ఒక్కొక్కరిని కదిపితే చెప్పుకోలేనటువంటి బాధ ఇక్కడ కూర్చున్న వారిలో ఉందని నేను విశ్వసిస్తున్నాను. బాధలు లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఖచ్చితంగా ఏదో ఒక విధంగా కష్టాలు, శ్రమలు, ఎలాంటి బాధలు ఉంటాయంటే, ఎందుకు వచ్చిన ఈ జీవితం ఏంటి, ఈ పాడుపడిపోయిన ఈ జీవితం ఏంటి, అసలు ఈ తృణీకరించబడుతున్న ఈ జీవితం ఏంటి, కోడల చేత తృణీకరించబడుతూ, భర్త చేత తృణీకరించబడుతూ, పిల్లల చేత తృణీకరించబడుతూ, భార్య చేత తృణీకరించబడుతూ, తోటి పక్కన వారితో తృణీకరించబడుతూ, మందిరంలో కూడా తృణీకరించబడుతూ, సేవ చేస్తున్నానని తృణీకరించబడుతూ, అన్ని విషయాల్లో చేతరించబడుతూ, ఎవరు లేరని చేతరించబడుతూ, కనీసం విలువ లేకుండా, నా మాటకు విలువ లేదు, నా బ్రతుకుకు ఒక విలువ లేదు, చిన్న పిచుకకు కూడా విలువ ఉంది కానీ, మా ఇంట్లో ఉన్న కుక్కకు విలువ ఉంది కానీ నాకు విలువ లేదు. నన్ను ఎంతగా హీనంగా చూస్తున్నారంటే మా ఇంట్లో పులుసులో కరేపాకులాగా తీసి పక్కన పడేస్తున్నారు నన్ను. బహుశా ఇలాంటి ఆలోచనలతోనే సగటు మంది జీవిస్తున్నారు. సంతోషంతో అబ్బో సూపర్ అన్నవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఈ లోకం శ్రమల లోకం, కష్టాల లోకం, ఎటు చూసినా శోధనలు, గాలి తుఫానులు. సౌలు జీవితంలో కూడా శ్రమ వచ్చింది. నాన్నగారికి ఇప్పుడు ఏం చెప్పాలి? 3 దేశాలు తిరిగాం, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాం, దొరకలేదే. పోగొట్టుకున్నవి దొరకలేదు, ఆశించినది దొరకలేదు, అనుకున్నది జరగటం లేదు, ఏది కావాలనుకుంటున్నామో అది జరగటం లేదు. నా భర్త మారాలి మారాలి అనుకుంటూ ఈరోజు ఎదురు చూస్తున్నారు, రేపు ఎదురు చూస్తున్నారు, మారట్లా. నా భార్య నా మాట వినాలి, ఇవాళ ఎదురు చూస్తున్నారు, అమ్మాయి మారింది అనుకుంటున్నాను అనుకునే లోపే మరలా రివర్స్ గేర్, మరలా వ్యతిరేకత, మరలా గొడవ. ఈరోజు బాగున్నాం అనుకోగానే మరలా రేపు ఏదో ఒక ఇష్యూలో మరలి గొడవ. ఈరోజు సంతోషంగా ఉన్నాం అనుకుంటుండగానే ఏదో ఒకటి వస్తుంది, మరలా గొడవ. ఏదో ఒక మనస్పర్ధలో ముఖం మార్చుకోవటం, పక్కకు పెట్టుకోవటం, అన్నం తినకపోవటం, ముడుచుకొని పడుకోవటం, మాట్లాడుకుంటా ముభావంగా ఉండటం, సంతోషం లేకపోవటం, సమాధానం లేకపోవటం, అన్నీ ఉన్నాయి. జేబు నిండా డబ్బు ఉంది, అకౌంట్ల నిండా డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇల్లు ఉంది, వాకిల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. మనుషుల జీవితాల్లో సంతోషాన్ని అనుభవించలేనటువంటి రోజుల్లో మనం ఉంటుండగా ఒక సమస్య ఎందుకు వచ్చిందంటే, నిన్ను దేవునికి మరీ ఎక్కువగా దగ్గర చేయడానికి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఒక సమస్య మన జీవితంలో ఎంటర్ అయిందంటే అది ఒక పర్పస్ లేకుండా రాదు, దానికి ఒక పర్పస్ ఉంది. ప్రతి సమస్యకు మన జీవితంలో వస్తుంది అంటే అది నిన్ను గుణపరచడానికైనా వచ్చి ఉండాలి, నిన్ను దారిలోకి పెట్టడానికైనా వచ్చి ఉండాలి, నిన్ను ఉన్నతమైన స్థలంలో ఎక్కించడానికైనా వచ్చి ఉండాలి, నిన్ను దేవునికి బహు దగ్గరగా చేయటానికైనా వచ్చి ఉండాలి. శ్రమ ఊరికే మన జీవితంలో రాదండి. వస్తుందా ఊరికే? దేవుని చిత్తం లేకుండా శ్రమ ఎవరి జీవితంలోనూ ప్రవేశించడానికి అసలు ఆస్కారమే లేదు. నీ భార్య ద్వారా నీకు శ్రమ వస్తుందంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపెన్, ఏదో జరగబోతుంది అందులో. అయితే నువ్వైనా గుణపడటానికో, లేకపోతే నువ్వు మరింతగా ప్రార్థన చేసి నీ భార్యను లోపరుచుకునేంత విశ్వాసాన్ని నీకు కలిగించడానికో, నీ భర్తను గురించి నువ్వు ఏడ్చి మొరపెట్టి ఆయనను ప్రభు పాదముల దగ్గర తీసుకురావటానికి నువ్వు పడే ఈ ప్రయాస ఉంటుందే. ఏ ప్రయాస? నా భర్తని మార్చండి ప్రభా అని ఏడుస్తావే, నా భర్త నాకు లోపరచండి ప్రభా అని ఏడుస్తావే, దేవుని మీద ఆధారపడతావే. అందుకోసం ఒకవేళ దేవుడు నీ భర్తను కఠినంగా చేసి ఉండొచ్చు, అందువల్ల నీ కుటుంబంలో ఒకరిని వ్యతిరేకిగా దేవుడు లేపి ఉండొచ్చు.
శ్రమను చూసి మనం భయపడకూడదండి. ఇప్పుడు శ్రమను చూసి ఏం చేయకూడదు? ఎట్టి శ్రమకైనా భయపడకూడదు. ఎట్టి శ్రమకైనా కుటుంబాన్ని పోషించాలి. ఎటు చూసినా ఆదాయం లేదు, చేతిలో చిల్లి గవ్వలేదు, ఎంతో ప్రయాసపడుతున్నారు కానీ ఏ విధమైనటువంటి సపోర్ట్ లేదు. భార్య ఎలాగో సపోర్ట్ చేయరు, ఏ పని దొరకటం లేదు, చేతి నిండా డబ్బు ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు లేదు. శ్రమ, శోధన. ఎవరిని వెళ్ళి అడుగుతాం? ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఎవరేమిస్తారు? ఆ శ్రమ ఎందుకు వచ్చిందో తెలుసా? నీ చేతులు వట్టివిగా, డబ్బు లేకుండా ఎందుకు అలా వట్టిగా మిగిలిపోయావో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తావని, నువ్వు దేవుని దగ్గరికి మరలా వెళ్ళి దేవుని పాదములు పట్టుకుని విశ్వాసాన్ని నేర్చుకుంటావని. దేవుడు సౌలుని రాజుగా నియమించాలంటే కీషు దగ్గరికి వెళ్ళి నియమించవచ్చు కదండి. ఒక వ్యక్తిని రాజుగా నియమించాలని దేవుడు ఫిక్స్ అయ్యారు. సౌలు అనే వ్యక్తి ఇక్కడ ఈ పిక్చర్లో కనపడుతున్నారు ఇప్పుడు మనకి ఈ అధ్యాయంలో. ఇప్పుడు సౌలు గార్ధబొమ్మలు పోగొట్టుకుని వాటిని వెతుక్కుంటూ నష్టపోయి బాధలో ఉన్నప్పుడే రాజుగా చేయాలా? మామూలుగా ఆయన తన ఇంటి దగ్గర ఉండి గార్ధబొమ్మలన్నీ గాడిదలన్నీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే రాజుగా నియమించవచ్చు కదా. మనం అడగకుండానే దేవుడు అన్నీ తీసుకొచ్చి మనకి ఇవ్వచ్చు కదండి. ఒక భక్తుని యొక్క ప్రశ్న చెప్తాను వినండి. ఒక భక్తునికి వచ్చినటువంటి ప్రశ్న వినండి. దేవుడు మనుషులు శ్రమ పడుతుంటే చూసి ఏం చేస్తున్నారు? సంతోషపడుతున్నారా? అర్థమైందా మీకు ప్రశ్న? మనుషులు ఇంతగా కొట్టబడి, ఇంతగా చంపబడుతుంటే, ఇంతగా శోధనల గుండా వెళుతుంటే, కొంతమందికి ఆహారం లేక, కొంతమందికి డబ్బులు లేక, కొంతమందికి ప్రాణమే నిలబడక, కొంతమందికి హాస్పిటల్లో వైద్యం అందక, కొంతమందికి రోడ్డున పడి అనాథలైపోతుంటే దేవుడు ఏం చేస్తున్నారు? దేవునికి ఇలా మనుషులు ఉండడం సంతోషమా? మీరు చెప్పండి. ఆన్సర్ ఏంటో? జవాబుగా ఏమి చెప్పాలి మనం దానికి అప్పుడు? అంటే ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క BMW కారు ఇచ్చి దేవుడు, ప్రతి ఒక్కరికి ఒక పెద్ద బంగ్లా ఇచ్చి, సరుకులన్నీ ఆయనే వేసేసి, సరుకులన్నీ ప్రభువే తీసుకొచ్చేసేసి, మీరు హ్యాపీగా టీవీ చూడండి అని చెప్పాలన్నమాట. అప్పుడు దేవుడు ఉన్నారండి. దేవుడు గొప్ప దేవుడు అండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఇంటి నిండా సరుకులు ఇచ్చాడండి, నేను మాత్రం ప్రార్థన చేయనండి. దేవుడు ఉన్నారా? ఏమోనండి, ఆయన అక్కడే ఉంటారు ఎప్పుడు. ఒక శ్రమ మన జీవితంలోకి ఎందుకు వస్తుందో తెలుసా? ఒక ఇబ్బంది మన జీవితంలోకి ఎందుకు ప్రవేశిస్తుందో తెలుసా? దావీదు అంటారు, నేను శ్రమల పాలై ఎలా మారాను? దీనుడుగా మారాను. నేను శ్రమల పాలై దీనుడనైతిని. ఇదేంటి శ్రమల పాలై దీనుడుగా కూడా మారతారా? శ్రమల పాలై క్షీణించిపోతున్నాను చెప్పాలి. శ్రమల పాలై నేనేదో అన్ని కోల్పోయాను, బాధను అనుభవించాను, విశ్వాసంలో తగ్గిపోయానని చెప్పాలి. శ్రమల పాలై దీనుడనయ్యాను. మన జీవితంలో శ్రమ వచ్చిందంటే మనల్ని దేవుని దగ్గర దీనులుగా చేయటానికే వస్తుంది. శ్రమ వచ్చిందంటే నిన్ను మొత్తానికి ఒక ఉన్నతమైన మెట్టు ఎక్కించడానికే వస్తుంది. శ్రమ వచ్చిందంటే నిన్ను ప్రార్థనాపరునిగా చేయటానికే వస్తుంది. శ్రమ వచ్చిందంటే నీ ఆత్మీయ స్థితిని పెంచడానికే వస్తుంది. దేవునితో నీకున్న సంబంధాన్ని బలపరచడానికే వస్తుంది. అందుకనే క్రైస్తవులకు శ్రమలో ఎరువులు లాంటివి అంట. ఎలాంటివి చెప్పండి అందరూ? క్రైస్తవులకు శ్రమలు ఎలాంటివి? ఎరువు లాంటిది. మొక్కకు ఎరువు వేస్తే ఎంత ఏపుగా పెరుగుతుందో, ఎరువు వేయని మొక్కకి ఎరువు వేసిన మొక్కకి చాలా తేడా ఉండినట్టుగా క్రైస్తవులకు శ్రమలు ఎరువులు లాంటివి. ఈ మనిషికి ఒక శ్రమ వస్తే నా ఆత్మీయ జీవితానికి ఒక ఎరువు వేసినట్టు, అంటే మరింతగా ఏపుగా పెరుగుతాను. ఈ సైజులో కాయాల్సిన కాయ ఆ సైజులోకి వస్తుంది. ఎంతగా ఆశీర్వదించబడాల్సిన నీవు అంతగా ఆశీర్వదించబడతావు. ఒక మెట్టు ఎక్కాల్సిన నీవు శ్రమ వచ్చినప్పుడు ఒక 5 మెట్టులు ఎక్కువ ఎక్కుతావు. శ్రమ వచ్చినప్పుడు చాలా కష్టం, కన్నీరుతో ఉన్నప్పుడు చాలా బాధ. యుక్త వయసులోనే భర్త చచ్చిపోయాడు, భార్య చచ్చిపోయారు. ఎంత శ్రమ అండి! ఆ కుటుంబాన్ని నడిపించుకోవడానికి ఎంత శ్రమ! ఆ స్త్రీ పడుతున్న శ్రమ ఎంతది! ఆ పురుషుడు పడుతున్న శ్రమ ఎంతది! వండి పెట్టడానికి భార్య లేరింట్లో, మగ వ్యక్తిగా ఆయనే వెళ్ళి వండుకోవాలి. ఎంత శ్రమ! బయటికి వెళ్ళి కష్టపడడానికి భర్త లేరు, స్త్రీగా తానే కుటుంబ భారాన్ని భుజముల మీద మోయాలి. ఎంత శ్రమ! నీకు శ్రమ ఎందుకు వచ్చిందో తెలుసా? నిన్ను దేవుని రాజ్యంలో మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు అని చెప్పబడ్డానికే వచ్చింది. వీళ్ళు మామూలుగా సుఖ జీవనంలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కాదండి.
ఈ ప్రత్యేకమైన గుంపు ఉన్నారండి పరలోక రాజ్యంలో. వాళ్ళు ఎవరంటే భూమి మీద మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఎలా వచ్చారు? శ్రమలు లేని క్రైస్తవ జీవితము అంత ఫలభరితంగా ఉండదు. భర్త నుంచి శ్రమ రాకుండా, భార్య నుంచి శ్రమ రాకుండా, పిల్లల నుంచి శోధన రాకుండా, ఎవరి నుంచి శోధన రాకుండా సుఖవంతమైన జీవితం జీవిస్తారే, వారి జీవితంలో ఒక ఎదుగు బొదుగు ఉండదు. ఎక్కడ వేసిన వారు అక్కడే ఉంటారు. శ్రమ మనల్ని కదిలిస్తుంది. ఏం చేస్తుందండి? శ్రమ మనల్ని మూవ్ చేస్తూ ఉంటుంది. శోధన మనల్ని కదిలిస్తూ ఉంటుంది. శోధన మనల్ని మనలో ఉన్నటువంటి ఆ యొక్క నీరు గారిపోయిన స్థితిని పుంజుకునేలా చేస్తుంది. ప్రార్థన చేయమంటది. శ్రమ రాకపోతే ఎవరు ప్రార్థన చేస్తారు? శ్రమ రాకపోతే ఎవరు ప్రభువాని ఏడుస్తారు? శ్రమ రాకపోతే ఎవరు విశ్వాసాన్ని నేర్చుకుంటారు? దేవుని సేవకులు తణుకు పట్టణానికి వచ్చేటప్పుడు చిన్న మూట, ఓ చిన్న మంచం, వీటితోనే తణుకు పట్టణంలో అడుగుపెట్టారు. శ్రమ వచ్చింది. ఆహారలేమి చాలా ఉంది. ఒకే ఇడ్లీతో కడుపు నింపుకున్న రోజులున్నాయి. కనీసము దోమలు పోగొట్టుకోవడానికి దోమల బిళ్ళ కొనుక్కునేంత స్తోమత కూడా లేదు. 1 రూపాయి కూడా చేతిలో మెదిలింది లేదు. ఎటు వెతికిన ఒక్క పావలా కనపడలా. శ్రమే, కష్టమే, ఇబ్బందే. ఎవరిని దగ్గరికి వెళ్ళి చేయి చాపి అడుగుతాం? పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడని ఆ ఒక్క మాట మీద నిలబడినప్పుడు, శ్రమ అనుభవించినప్పుడు, కాళ్ళకు చెప్పులు లేకుండా తడి మీద ఒక చీర, ఒంటి మీద ఒక చీర, తీగ మీద ఒక చీర, ఒంటి మీద ఒక చీర, ఆ దారిపోగానే అది తీసుకట్టుకోవడం, ఇది అక్కడేయటం. శ్రమ. హాస్పిటల్లో డెలివరీ అయితే రిక్షాతనం కట్టడానికి, హాస్పిటల్లో డెలివరీకి కూడా కాదు, అసలు ముందు రిక్షాతనకి కట్టడానికి 5 రూపాయలు లేవు. రిక్షాతను ఊరికే దించుతాడా? దించిన తర్వాత ఏమడుగుతాడు? డబ్బులు అడుగుతాడు. ఏమీ లేకుండా రిక్తులుగా శ్రమను అనుభవించేటట్టుగా చేసేది దేవుడే. ఆ శ్రమల గుండా నడిపించేది దేవుడే. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహిస్తూ, నీకు కనపడకుండా నిన్ను స్నేహిస్తూ, నీకు కనపడకుండా నీ వెంట నడుస్తూ, నీకు కనపడకుండా నీ ముందు నడుస్తూ, నీ కన్నీరు తుడుస్తూ, బాధ పడనిస్తూ, ఆ బాధను అనుభవించేలాగా చేస్తూ, ఆ బాధలోనే ఒకటి బయటకు వస్తుంది. ఏంటంటే విశ్వాసపు ఈ యొక్క మాణిక్యాలు బయటకు వస్తాయి. నేను శోధించబడి శుద్ధ సువర్ణం వల్లే మార్చబడ్డాను. బంగారాన్ని గనిలో నుండి తీసిన తర్వాత దాన్ని ఎన్ని విధాలుగా ప్రాసెస్ చేస్తే ఈ రోజున మన చేతుల్లోనికి వచ్చింది. అది ఉన్నది ఉన్నట్టుగానే శోధించబడకుండా, అది ఏ విధమైనటువంటి అగ్నిగుండా వెళ్లకుండా, కాల్చబడకుండా మన చేతుల్లోనికి, మనుషుల మెడల్లోనికి రాదు, గణపరచబడదు, అనేకుల చేత మెప్పు పొందదు. బంగారాన్ని గనిలో నుండి బయటికి తీసిన వెంటనే దాన్ని కాల్చాలి. దానిలో ఉన్నటువంటి తుక్కు తోగరం అంతటి బయటికి సపరేట్ చేయాలి. శ్రమ అనుభవించాలి, కాల్చబడాలి, నొప్పి తగలాలి, బాధపడాలి, కన్నీరు రావాలి, ఏడవాలి. అప్పుడే నీ యొక్క ఆత్మీయ స్థితి రోజు రోజుకి కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. నాకే ఎందుకు ఈ శ్రమ? అసలు నాకెందుకు ఈ శ్రమ? నాకు తినటానికి లేక ఈ శ్రమ, నాకు ఉండడానికి లేక ఈ శ్రమ, నాకేంటి ఈ శ్రమ ఏంటి? ఎంతమంది ఎన్నిసార్లు కూర్చొని బాధపడ్డారు మీ జీవితాల్లో? ఎన్నిసార్లు తలపట్టుకున్న రోజులున్నాయి? ఎన్నిసార్లు ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా ఏడ్చిన రోజులున్నాయి? ఎన్నిసార్లు పైకి పోయి ఏడటం, బాత్రూంలోకి పోయి ఏడటం, ఇంకెక్కడికో పోయి ఏడటం, బయటికి వెళ్ళిపోయి ఏడటం, మందిరంలో కూర్చుని ఏడటం. నీ ఏడుపు ఒట్టిగా పోదు. నీ శ్రమ ఊరికే వచ్చింది కాదు. నీ శ్రమ నువ్వు చేసిన తప్పు వల్ల వచ్చింది కాదు. నిన్ను ఆత్మీయంగా ఒక మెట్టు ఎక్కించడానికే వచ్చింది. నిన్ను ఆత్మీయంగా విశ్వాసపు వీరునిగా చేయటానికే వచ్చింది. నిన్ను అనేకులకు సాక్షిగా నిలబెట్టడానికే వచ్చింది. నిన్ను దేవుని ముందు, మనుషుల ముందు, అపవాది ముందు బహుబలంగా నిలబెట్టడానికి వచ్చింది. శ్రమలు దాటడానికి సిద్ధమేనా? శ్రమలు నాకున్నాయి, పర్వాలేదనే ధైర్యం కావాలా నీకు? ఈ శ్రమలు నాకే ఎందుకు వచ్చిన? అనవసరంగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, అనవసరంగా ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను, అనవసరంగా ఈ సంఘానికి వచ్చాను, అనవసరంగా ఈ కుటుంబాన్ని మేము పుచ్చుకున్నాం, అనవసరంగా ఆ కుటుంబానికి మా అమ్మాయిని ఇచ్చాం, అనవసరంగా ఈ యొక్క పని చేశాను. శ్రమ అనవసరంగా కాదు. నువ్వు ఇప్పుడున్నటువంటి శ్రమ, నువ్వు ఇప్పుడు ఏదైతే నీకు శ్రమగా అనుకుంటున్నావో, ఏదైతే నీకు బాధను అనుభవించేలాగా నువ్వు ఇప్పుడు ఏడుస్తున్నావో, బాధపడుతున్నావో, ఏ స్థితిలో అయితే నువ్వు ఉండి ఏడుస్తున్నావో, బాధపడుతున్నావో, కన్నీరు కారుస్తున్నావో, దుఃఖముఖముతో ఉన్నావో,
సమాధానం లేకుండా ఉన్నావో, అది నిన్ను నష్టపరచడానికి రాలేదు, కానీ నిన్ను ఆత్మీయంగా వృద్ధి చేయడానికే వచ్చింది. ఆత్మీయంగా నిన్ను బలపరచడానికే వచ్చింది. దేవుడు ఎవరిని శోధించరండి. దేవుడు ఎవరిని ఏం చేయరు. కానీ కొన్నిసార్లు మన జీవితంలో శ్రమను పంపిస్తారు. శోధించడం వేరు, శ్రమ పంపడం వేరు. శోధించడం అంటే అపవాది చేసే పని ఉంటుంది, దాన్ని శోధించడం అంటారు. వాడు శోధిస్తాడు, ఈరోజు వస్తాడు, శోధిస్తాడు, మళ్ళీ రేపు వస్తాడు, చీపు అవతల కంటే మళ్ళీ వస్తాడు. దాన్ని శోధించడం అంటారు. దేవుడు ఎప్పుడు ఎవరిని శోధించరు. మనకొచ్చే శ్రమలు, మనకొచ్చే చిన్న చిన్న కష్టాలు, మనకొచ్చే బాధలు, మనకొచ్చే ఇబ్బందులు, నోటి మాటల ద్వారా మనకొచ్చే ఇబ్బందులు, కంటి చూపు ద్వారా మనకొచ్చే ఇబ్బందులు, మనుషుల యొక్క ప్రవర్తన ద్వారా మనకొచ్చే ఇబ్బందులు, మనుషులు మన పట్ల వ్యవహరిస్తున్న వైఖరిని బట్టి వచ్చే శ్రమలు, మనుషులు మనల్ని ట్రీట్ చేస్తున్న విధానము, మనుషులు మనల్ని ఏలుతున్న విధానము, మనుషులు మనల్ని అణిచిపెడుతున్న విధానము, మనుషులు మనల్ని పైకి రాకుండా నీ స్థితి కిందకే ఉండాలని నిన్ను అణిచిపెడుతున్న విధానము, నీ యొక్క విలువ తెలియకుండా, నువ్వు చేస్తున్న పనిని గుర్తించకుండా, నీ యొక్క విలువను గ్రహించకుండా, నీ చేత ప్రతి ఉపయోగాన్ని పొందుతూ, నీ చేత ప్రతి విధమైనటువంటి సహాయాన్ని తీసుకుంటూ నిన్ను పక్కన పడేస్తున్నారా? నిన్ను ఏ విధంగా లెక్క చేయకుండా, కుటుంబంలో నిన్ను ఏ విధంగా అసలు ఎన్నిక చేయకుండా పక్కన పడేసి అన్ని విధాలుగా వాడేసుకుని, అన్ని విధాలుగా యూజ్ చేసుకుని, ఏం చేసావు నువ్వు మాకు అన్నట్టుగా నిన్ను తీసి పక్కన పడేస్తున్నటువంటి స్థితిలో ఉన్నావేమో. ఆ శ్రమ నిన్ను శుద్ధ సువర్ణం వలె ఏం చేయాలి? మార్చాలి. ఎలా మార్చాలి? శుద్ధ సువర్ణం వలె. దేవుడు చూసినప్పుడు, నీ ఆత్మ దేవుని రాజ్యంలోకి వెళ్ళినప్పుడు, ఏంటి ఇంతలా మెరుస్తున్నారు వీరు, ఇంతలా విశ్వాసంలో మెరుస్తున్నారేంటి? శ్రమల పాలై ఎలా మార్చబడ్డారు? శుద్ధ సువర్ణాల వలె మార్చబడ్డారు. శ్రమ రాకపోతే సువర్ణం వలె కూడా మనం మార్చబడలేం. ఇక శుద్ధ సువర్ణం వలె మార్చబడాలంటే ఖచ్చితంగా శ్రమ రావాలి. అందుకని మీ జీవితాల్లో, మన జీవితాల్లో శ్రమ వచ్చినప్పుడు నాకే ఎందుకు వచ్చింది శ్రమ అనకండి. నాకే ఈ శోధన ఎందుకు అనొద్దు. నాకే ఎందుకు ఈ బాధ అనొద్దు. నాకే ఎందుకు ఇలాంటి అమ్మాయి దొరికింది అనొద్దు. నాకే ఎందుకు ఇలాంటి భర్త దొరికాడు అనొద్దు. నాకే ఎందుకు ఇలాంటి పిల్లలు వచ్చారు అనొద్దు. నాకే ఎందుకు ఈ కష్టాలు అనొద్దు. నాకే ఎందుకు ఇలాంటి అత్తగారు దొరికింది అనొద్దు. ఆ శ్రమ నిన్ను శుద్ధ సువర్ణం వలె మార్చడానికే వచ్చింది. సౌలుకి శ్రమ వచ్చింది. సౌలుకు వచ్చిన శ్రమ సౌలుని ఏం చేసిందో తెలుసా అండి? ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకించేలా చేసింది. గాడిదలు వెతడానికి వచ్చారు. తాను రాజుగా అభిషేకించబడతానని, తాను ఇశ్రాయేలీల మీద రాజ్యాధికారాన్ని పొందుకుంటానని, కుర్చీ మీద కూర్చుంటానని కానీ, తన మాట ఏది చెప్తే అదే జరుగుద్దని కానీ, నేను సూపర్ హీరోని అవుతానని కానీ, నేను అందరి మీద ఏలికగా ఉంటానని కానీ ఒక్క దినమైనా, ఒక్క క్షణమైనా ఆలోచించలేదు, ఊహించలేదు సౌలు. అలాంటి తన జీవితంలో గాడిదలు వెతుక్కుంటున్నారు ఒక సామాన్యుడు, బెన్యామీను గోత్రంలో, ఆఖరి గోత్రంలో, ఎన్నికలేని గోత్రంలో పుట్టినటువంటి ఒక సామాన్యమైనటువంటి యవనస్తుడు గాడిదలు వెతడానికి వచ్చినప్పుడు దేవుని కన్ను సౌలు మీద పడింది. శ్రమల్లో తిరుగుతున్న నీ మీద దేవుని చూపు పడితే, శ్రమల్లో బాధపడుతున్న నీ మీద దేవుని యొక్క కన్ను దృష్టి పడితే, ఏడుస్తున్న నీ మీద దేవుని యొక్క కన్ను దృష్టి పడితే, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని బాధపడుతున్నా నీ మీద దేవుని కన్ను దృష్టి పడితే, నేను అన్నీ వదిలేసి దేవుని కొరకు వీటిని వదిలేసి, దేవుని కొరకు అది కాదనుకుని, దేవుని కొరకు ఇది కాదనుకుని, సమస్తమును కాదనుకుని, బంధువులను కాదనుకుని, స్నేహితులను కాదనుకుని, నా ఇష్టాలను కాదనుకుని, లోకంలో అనేకమైనటువంటి సుఖ భోగములను కాదనుకుని దేవుని వెంబడిస్తుంటే నాకెందుకు ఈ కష్టాలను బాధపడుతున్నావే? ఆయన చూపు నీ మీద పడింది. ఆయన చూపు నీ మీద పడింది. ప్రభు అంటున్నారు, నేను నీతో చెప్పినది చేయి వరకు నేనేం చేయను, విడిచిపెట్టను. ప్రభు మనకేం చెప్పారు? నీతో ఏమి చెప్పారు? అమ్మా నిన్ను ఈ విధంగా చేస్తానని చెప్పారా? నిన్ను విడిచిపెట్టరు దేవుడు. నీతో చెప్పినది చేయి వరకు నిన్ను విడిచిపెట్టరు. సౌలు జీవితంలో వచ్చిన శ్రమ, గాడిదలు దొరికేస్తే ఇంటికి వెళ్ళిపోయేవాడు. నీకున్న శ్రమను దేవుడు తీసేశారు అనుకుందాం. మనకున్న కన్నింటిని దేవుడు వెంటనే మన ప్రార్థన విని జవాబిచ్చి వెంటనే భర్తను మార్చేయడమో, భార్యను మార్చేయడమో, అనుకున్నది ఇదో జరిగిపోవటమో, ఇంక అక్కడితో చాప్టర్ క్లోజ్. ఇంకా ఆ రోజు నుంచి దేవునికి మనకి ఏ సంబంధం ఉండదు. మనం శుద్ధ సువర్ణం వల్లే మార్చబడే అవకాశమే ఉండదు. ఎందుకంటే శ్రమకు విడుదల వచ్చేసింది కదా.
వెంటనే విడుదల వస్తే మనము ఉన్నతమైన స్థానములకు చేరుకోలేం. యోసేపు ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోగానే రాజుగా అయిపోతే, ఫరో ఇంటికి ప్రభువుగాను, అక్కడ ఉన్నటువంటి జనాలందరికీ ఏలికగాను దేవుడు డే 1 ఫస్ట్ డేనే దేవుడు ఐగుప్తులోకి ప్రవేశించిన మొదటి దినమనే రాజుగా అభిషేకించేస్తే, అసలు యోసేపు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారా? తాను కూర్చున్నటువంటి కుర్చీ విలువ తెలుస్తుందా? 2 సంవత్సరాలు జైల్లో ఉంచారు. తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టుగా నేరారోపణ చేసి జైల్లో ఉంచారు. అక్కడి నుండి సింహాసనానికి దేవుడు తీసుకెళ్లారు. ఇదేంటండి, దేవుడు దీవించే వారిని ముందు జైల్లో పెడతారా? దేవుడు దీవించాలనుకుంటే ముందు శ్రమల గుండా పంపిస్తారా? ఎస్, అది ఖచ్చితం. గమనించండి, ముళ్ళు లేకుండా గులాబీ పువ్వు బయటికి రాదు. కాల్చబడకుండా బంగారపు వస్తువు మన మెడల్లోనికి రాదు. గనిలో ఉన్నది ఉన్నట్టుగానే ముద్దను తీసుకొచ్చి ఎవరు తగిలించుకోరు. వస్త్రాన్ని మెషల మీద తయారు చేయకుండా ఎవరు వేసుకోరు. కొట్టపడకుండా, సూదుల చేత పొడవు పడకుండా అది ఏ వ్యక్తి ధరించడానికి పని చేయదు. మీరు దేన్ని చూసుకున్నా ఇట్ విల్ గో అండర్ సమ్ ప్రాసెస్. అది కొంత ప్రాసెస్ గుండా, కొంచెం ఇబ్బంది గుండా, శ్రమ గుండా ప్రయాణించే మన దాకా వస్తుంది. మరి నీ జీవితం శ్రమలేం లేకుండా పరలోక రాజ్యం వచ్చేస్తుందా? శ్రమలేమి, ఇబ్బందులేమి లేకుండా మనం ఈ భూమి మీద ఆశీర్వదించబడతామా? శ్రమలేమి లేకుండా అనేకుల కంటే ఎత్తుగా కనబడతామా? ఉన్నతమైన స్థానంలోకి వెళ్తామా? అలా వెళ్ళిన ఎడల ఆ వచ్చిన ఆశీర్వాదం విలువ నీకు తెలియదు, మనకు తెలియదు. ఇప్పుడు గాడిదలు వెతకకుండానే సౌలు ఇంటి దగ్గర కాలు మీద కాలు వేసుకుని ఫోన్ చూసుకుంటున్నప్పుడు సమయాలు వచ్చి, సౌలు నిన్ను రాజుగా అభిషేకిస్తాను, బయటికి రమ్మ అంటే అసలు ఆ రాజు విలువ కానీ, ఆ ఇశ్రాయేలీలు ఎలా పరిపాలించాలో కానీ, దేవుడే నాకు ఈ రాజ్యాధికారాన్ని ఇచ్చారని కానీ ఏమన్నా తెలుస్తుందా? బంగారాన్ని బయట రాసుల కింద పోసి ఎందుకు అమ్మరండి? ఇప్పుడు బంగారం షాపుల దగ్గర చాలా బంగారం ఉంటుంది కదా, బయట పళ్ళు అమ్మినట్టు, కూరగాయలు అమ్మినట్టు బంగారాన్ని ఎందుకు రాసులుగా పోసి అమ్మరం? అది విలువైంది. దాన్ని ఎలా పడితే అలా తీసుకొచ్చి బయట అమ్మటానికి లేదు. దాని విలువ నీకు తెలియాలంటే ఏసీ రూమ్ పెట్టాలి, గ్లాస్ డోర్స్ పెట్టాలి. దాని లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెకప్ కూడా చేస్తారు కొంతమంది. అయితే ఉచితంగా ఆశీర్వాదాలు, ఉచితంగా దీవెనలు మన చేతికి వస్తే మనకు దాని విలువ తెలియదు.